అందరికీ నమస్కారం. తమ్ముళ్ళని చూసినప్పుడు మీకు సహజంగా వచ్చే అనుమానం ఏంటంటే, వైసీపీ పార్టీకి అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా. ఆయన పేరుతోనే పార్టీ అంతా నడుస్తుంది. పైగా మహేష్ బాబు గారు రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం సినిమాలకు పరిమితమై సినిమాలు మంచిగా చేసుకుంటున్నారు. మంచి కెరియర్ సినిమాల్లో ఉంది. ఆయన్ని తీసుకొచ్చి వైసీపీ పార్టీ ప్రెసిడెంటు అని కార్తీక్ గారు చెప్తారేంటి అని మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ ఈ మాట చెప్పటానికి ఉన్న కారణం ఏంటంటే, ఈ మధ్యనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఆర్సెల్ఆర్మిట్టల్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖాన్ని చూసి రాలేదు. ఆ ప్రాజెక్టు నేనే మాట్లాడాను, నేనే ప్రయత్నం చేశాను. ఇది చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖాన్ని చూసి వీళ్ళంతా పెట్టుబడి పెడుతున్నారా అన్నట్టుగా మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖం అందంగా లేదు అనేది ఆయన వెటకారం కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని చూసి పెట్టుబడులు రావు అన్నది ఆయన ఉద్దేశం. అంటే అందంగా ఉన్న వాళ్ళని చూసే పెట్టుబడులు వస్తాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే, మరి ఓట్లు కూడా అందంగా చూసి ఉన్న వాళ్ళని చూసి వస్తాయి కదా. ఇప్పుడు మామూలుగా పెట్టుబడులు ఎలా వస్తాయి? మనకున్న అవగాహన ప్రకారం పాలకుడి పరిపాలన, పాలకుడి నేర్పరితనం, అతని ఆలోచన విధానం, అతను తీసుకునేటువంటి విధి విధానాలు, తీసుకొచ్చే పాలసీల ఆధారంగా పెట్టుబడులు వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంచి పాలసీలు తీసుకొచ్చి పెట్టుబడిదారులకి అనుకూలమైనటువంటి పరిపాలన చేశాడనుకోండి, ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారి అనుకూల వ్యక్తి అనేటువంటి, పెట్టుబడులకు అనుకూల వ్యక్తి అనేటువంటి ఒక బ్రాండింగ్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూసి పెట్టుబడులు వస్తున్నాయి. అందాన్ని చూసి పెట్టుబడులు పెట్టరు. ఇలా బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ ప్రకారం దేశంలో వస్తున్న పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఇది మన కాడున్న లోకల్ ఛానల్ చెప్తున్న మాట కాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ చెప్తున్న మాట. సరే, అయితే నేనేమంటానంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ప్రకారం మనిషి అందంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి అనుకుంటే, మనిషి అందంగానే ఉంటే ఓట్లు వస్తాయిగా. మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వల్లభని వంశీ అంతగాడు అంటూ మాట్లాడారు. తర్వాత అంబటి రాంబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు హీరోలాగా ఉంటాడని మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఫ్యాంటసీ ఉంది, అందంగా ఉంటేనే, హీరోలాగా ఉంటేనే ఓట్లు పడతాయని, లేదు పెట్టుబడులు వస్తాయని ఈ ఫ్యాంటసీ ఉన్నట్టుంది. అలా అందంగా ఉన్నోడే నాయకుడు అనేటువంటి ఫ్యాంటసీ ఉన్నట్టుంది. అందుకు నేనేమంటానంటే, వైసీపీ పార్టీ దారుణమైన ఓటమికి 2024 వేదిక అయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణమైన ఓటమికి గురైంది కదా. 151 సీట్ల నుంచి 11 సీట్లే పడిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి వైసీపీ పార్టీ బాగుపడాలంటే ఒక అందమైన వ్యక్తిని తీసుకొచ్చి, హీరోలాగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, హీరోలాగా ఎందుకు, హీరోనే పెడదాం, హీరోని తీసుకొచ్చి పెట్టితే ఆ పార్టీకి ఓట్లు పడతాయేమో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాంటసీ ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో రావాలంటే ఒక అందమైన వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఓట్లని ఆకర్షించగలడేమో. అందుకని మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు కదా, చాలామందికి ఇష్టం, మహిళలకైతే చాలామందికి ఇష్టం మహేష్ బాబు. కాబట్టి మహిళల ఓట్లు ఎక్కువగా పడతాయి. కాబట్టి మహేష్ బాబుని తీసుకొచ్చి వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుందేమో. నిజానికి మహేష్ బాబు వాళ్ళ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా, ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఒక పెద్ద ఒక రకంగా సినిమాలో ఉద్యమమే చేశాడు. టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల ప్రచారం కూడా చేశాడు, ఎన్టీఆర్కి వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా. సో టీడీపీ వ్యతిరేక నేపథ్యం కూడా మహేష్ బాబు కుటుంబానికి ఉంది. కాబట్టి సరే, ఇప్పుడు మహేష్ బాబు అంటే పాప ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు, కానీ ఎలాగూ వాళ్ళ కుటుంబానికి పొలిటికల్ నేపథ్యం ఉంది, టీడీపీ వ్యతిరేక నేపథ్యం ఉంది. కాబట్టి మహేష్ బాబు గారిని తీసుకొచ్చి వైసీపీ పార్టీకి ప్రెసిడెంట్గా పెడితే ఓట్లు పడతాయేమో, సీట్లు వస్తాయేమో కదా. జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి, సరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మహేష్ బాబుని పక్కన పెట్టేసి మళ్ళీ కావాలని ముఖ్యమంత్రి పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవచ్చు కాక, ఎలాగైతే తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చి పక్కన పడేశాడో, చెల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చి పక్కన పడేశాడో, బాబాయిని ఎలా ఇక మీకు తెలుసు కదా. కాబట్టి రేపు మహేష్ బాబుని కూడా పక్కన పడేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో నేర్పరి. ఎవరినైనా తీసుకొచ్చి వాడుకొని అవసరానికి ఉంచుకొని తర్వాత పక్కన పడేయటంలో బాగా నేర్పరి. వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా చేశాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మహేష్ బాబుని తీసుకొచ్చి ఎన్నికల వరకు, ఓట్లు పోలింగ్ తేదీ వరకు ఆ పార్టీకి ప్రెసిడెంట్గా పెట్టి, పోలింగ్ అయిపోయిన తర్వాత కావాలంటే మహేష్ బాబుని పక్కన పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ప్రెసిడెంట్ చేస్తే అయిపోయింది.
ఏమంటారు మీరు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.